ఇక డీటెయిల్స్ చూస్తే తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారంపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటికే 112 మంది ఎమ్మెల్యేల మద్దతు జాబితాను గవర్నర్ కు అందజేసిన విజయ్ రేపు ఉదయం 11 గంటలకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. అయితే రాజ్యాంగపరమైన ప్రక్రియలో భాగంగా మెజార్టీ సంఖ్యపై గవర్నర్ ఆరా తీస్తున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాతే అసెంబ్లీలో బల నిరూపణ చేస్తానని విజయ్ స్పష్టం చేయగా, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం ఎప్పుడు అందుతుందనే అంశంపై టీవీకే వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అటు లోక్ భవన్ లోనూ గవర్నర్ నిర్ణయం కోసం తమిళనాడు మొత్తం వేచి చూస్తోంది. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారంపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటికే 112 మంది ఎమ్మెల్యేల మద్దతు జాబితాను గవర్నర్ కు అందజేసిన విజయ్ రేపు ఉదయం 11 గంటలకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. అయితే రాజ్యాంగపరమైన ప్రక్రియలో భాగంగా మెజార్టీ సంఖ్యపై గవర్నర్ ఆరా తీస్తున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, తమిళనాడు రాజకీయాల్లో ఎంతో ఉత్కంఠ రేపినటువంటి ఎన్నికల తర్వాత, కౌంటింగ్ తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇంతవరకు గవర్నర్ నుంచి పిలుపు రాలేదన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రైట్ రహీం, ఏదైతే ఎన్నికలలో ఎంత ఉత్కంఠత నెలకొనిందో అదే విధంగా టీవీకే పార్టీకి సంబంధించి విజయ్ ప్రమాణ స్వీకారం కూడా అంతే ఉత్కంఠత నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం ఏర్పాటు కోసం విజయ్ గవర్నర్ అనుమతి కోరారు. అలాగే మెజారిటీగా ఎంతమంది ఉన్నారు అనే దీని మీద గవర్నర్ ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా విజయ్ కు 112 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉన్నట్లుగా కూడా ఆయన గవర్నర్ కు తెలిపిన పరిస్థితి. కానీ రాజ్యాంగ పరంగా చూస్తున్నట్లయితే దాదాపు మ్యాజిక్ ఫిగర్ 118 ఉండాల్సి ఉండగా అది విజయ్ కి చాలా తక్కువ ఉన్న పరిస్థితి. ఇంకా కూడా 6 సీట్ల వరకు కూడా 6 మంది అభ్యర్థులు విజయ్ కి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఎవరు తనకి సపోర్ట్ చేస్తారనేది మాత్రం ఇంకా కూడా ఉత్కంఠతో నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం విజయ్ గవర్నర్ ను కలిసే ఆ ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్క రేపు విజయ్ ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్నారు. మరోపక్క గవర్నర్ నుంచి ఎటువంటి సందేశం రాకపోవడంతో ఇప్పుడు టీవీకే పార్టీలో ఉత్కంఠత నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. తమిళనాడు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా విజయ్ ఏ విధంగా ప్రమాణ స్వీకారం చేస్తారు, అతనికి ఎంతమంది మద్దతు ఏ పార్టీ నుంచి వచ్చి చేరుతారు అనేది ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. తమిళనాడు రాష్ట్రంలో కూడా తమిళ ప్రజలంతా కూడా ఎప్పుడెప్పుడు టీవీకే పార్టీకి సంబంధించి విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తాడా అనేదని వేచి చూస్తున్న పరిస్థితి. కానీ అది పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితులు కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా విజయ్ తనకు బలం కోసం 112 మంది అభ్యర్థులు ఉన్నట్లుగా కూడా గవర్నర్ కు తెలిపారు. కానీ 118 మంది అవసరం కాబట్టి లోక్ భవన్ లో దానికి సంబంధించి ఏదైతే గవర్నర్ ఎలా దీన్ని చేయించాలి, అలాగే ఇతను బల నిరూపణ ఏ విధంగా చేస్తారు అనే దీని మీద ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. విజయ్ మాత్రం ఏ విధంగా ముందుకెళ్తారనేది మాత్రం సస్పెన్స్ నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే విజయ్ దాదాపు విజయ్ 108 సీట్లు గెలిచినప్పటికీ అందులో 8 మంది మరో 4 కూడా విజయ్ కి మద్దతు ఇస్తున్నట్లుగా కూడా తెలిసింది. కానీ ఇంకా కూడా 6 మంది అవసరం కాబట్టి ఆ 6 మంది ఏ పార్టీ నుంచి వస్తారు, ఎవరు చేరుతారు అనేది మాత్రం ఇంకా ఉత్కంఠత నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. అవన్నీ కూడా ఈ రోజు రాత్రికి ఒక కొలిక్కి వస్తాయనేది విజయ్ భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ప్రమాణ స్వీకారానికి ఖచ్చితంగా బల నిరూపణ 118 మంది ఉంటేనే ఆ బల నిరూపణ అవుతుంది కాబట్టి అది తర్వాతే ప్రమాణ స్వీకారం చేయిస్తారా, లేకపోతే ముందుగానే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బల నిరూపణ చేస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. దీని మీద ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. గవర్నర్ ఏ విధంగా ఏదైతే విజయ్ ను ప్రభుత్వం ఏర్పాటుకు స్వాగతిస్తారా లేదా అనేది మాత్రం ప్రజలంతా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. రహీం, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న టీవీకి అధినేత విజయ్ కు వామపక్షాలు గట్టి షాక్ ఇచ్చాయి. విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని లెఫ్ట్ పార్టీలు స్పష్టం చేశాయి. తాము ప్రస్తుతం ఉన్న కూటమిలోనే కొనసాగుతామని వామపక్షాల నేతలు తేల్చి చెప్పారు. ఇప్పటికే ముస్లిం లీగ్ పార్టీ కూడా విజయ్ కు మద్దతు ఇవ్వమని ప్రకటించడంతో ఆయనకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తమిళనాడు అసెంబ్లీలో 4 స్థానాలు గెలుచుకున్న వామపక్షాల నిర్ణయంతో విజయ్ మద్దతు ఎమ్మెల్యేల సంఖ్యపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది.